రాష్ట్రాల్లో బాలుడి పగబగలు కొనసాగుతున్నాయి. ఇక టారెత్తిచ్చే ఎండలకు జనం బయటికి వెళ్ళాలంటేనే గుండెలు బాదుకునే పరిస్థితి వచ్చింది. ఇక చూసుకుంటే గత 2 రోజులుగా చూసుకుంటే ఎండలు మరీ ముఖ్యంగా ఇక టారెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. బాలుడి పగబగలకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్న నేపథ్యం కూడా కనపడుతుంది. మరీ ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటు పిడుగురాళ్ళ ప్రాంతంలో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఈ ఎండల తీవ్రతకు జనం బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్న నేపథ్యం కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకుంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయిన నేపథ్యం కూడా కనపడుతుంది. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పుకుంటున్న ప్రాంతం పిడుగురాల ప్రాంతం సమీపంలో ఉన్నాం. ఇక్కడ రోడ్లు మొత్తం కూడా నిర్మానుష్యంగా మూగపోయినట్లు కూడా కనపడుతుంది. రోడ్ల మీదకి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్న నేపథ్యం కనపడుతుంది. దానితో పాటు ఎండలతో పాటు వడగాలుపులు, వేడిగాలుపులు కూడా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఒకసారి మనం చూసుకుంటే చెట్లు కూడా ఏ స్థాయిలో ఊగుతున్నాయి. ఏదో వర్షం వచ్చేటప్పుడు, తుఫాను వచ్చేటప్పుడు చెట్లు ఎలా అయితే ఊగుతాయో ఆ విధంగా ఇప్పుడు ఈ ఎండగాలికి, వేడిగాలికి కూడా కదలడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వేడిగాలుపులు తీవ్రంగా విజృంభిస్తూ వీస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే చాలామంది పలు చోట్ల కూడా ఇటు వడదెబ్బకు కూడా గురైనట్లు కూడా అటు మనకి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఎండలకు మాత్రం జనం బయటికి రావడానికి బెంబేలెత్తున్న నేపథ్యంలో అటు ఏడిగాలకు కూడా కొన్ని జిల్లాల్లో రెడ్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏం చెప్తుందంటే ప్రభుత్వాలు దీనివల్ల ఈ హెచ్చరికల వల్ల బయటికి రావద్దంటూ కూడా చెప్తుంది. మరీ ముఖ్యంగా ఉదయం 10 ఏదైనా పనులు చూసుకోవాలి, లేకపోతే 4-5 తర్వాత సాయంత్రం కూడా బయటికి వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండలకు బయటికి రాకూడదు. ఎక్కువగా వాటర్ తాగాలి. దాంతోపాటు ఓఆర్ఎస్ జ్యూసులు కూడా సేకరించాలి, పానీయాలు ఎక్కువ స్వీకరించాలంటూ కూడా అది ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి తప్పుదొరుకుంటే బయటకు వచ్చినట్లయితే నెత్తికి క్యాప్ పెట్టాలి, రుమాలు కట్టుకోవాలి. ఇటు తర్వాత తెల్లటి దుస్తులు, పలచటి దుస్తులు వాడాలి. తర్వాత వాటర్ని దగ్గర పెట్టుకోవాలి. అటు గొడుగు వంటి వాటిని కూడా తీసుకొని బయటికి వెళ్ళాలంటూ కూడా అటు ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం ఎండలైతే మండిపోతున్నాయి. భానుడి పగబగలు కొనసాగుతున్నాయి. ఈ టారెత్తే ఎండలకి ప్రజలు బయటికి రావాలంటేనే బెంబేలిపోతున్న నేపథ్యం కనబడుతుంది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అటు ఐఎండీ చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తీసుకొని ఎడల వడదెబ్బ లాంటి వాటికి కూడా గురే ఆస్కారం ఉంటుంది. అదే ఈ నేపథ్యంలోనే ఈ ఎండలకు కానీ ఎవరైనా అలసటగా ఉండి ఇబ్బంది పడినట్లయితే ఏమంటే డాక్టర్లు సంప్రదించాలంటూ కూడా అటు ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది.